అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలిసిన విషయమే. 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అవి నిజమైనటువంటి ఎన్నికలు కాదంట. తూచ్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పనితీరుకి అసలు అవి కొలామానికే కాదంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సంక్షేమ పథకాల బటన్లు ఓట్లు వేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్లే వైసీపీ ఓడిపోయిందంట. ఇది చెప్పింది ఎవరో తెలుసా? ఇంకెవరు, మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని చాలామంది తెలియదులే, కానీ కరకట్ట కమల హాసన్ అంటే బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఎందుకంటే 2019 ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేసి నేను అమరావతిని రాజధానిగా ఉంచుతానని 2019 ముందు ఒక గజ్జి కుక్కలాగా మురిగినటువంటి వ్యక్తి మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. 2019 తర్వాత ఏం చేశాడు? అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఎక్కడా కూడా అమరావతి రాజధానులు తమ స్వార్థం కోసం ఇచ్చారు తప్పనించి వాళ్ళకంటూ వ్యక్తిగత ప్రయోజనాలకు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు అని చెప్పి మాట మార్చినటువంటి వ్యక్తి మన కరకట్ట కమల హాసన్. అంటే ఎన్నికలప్పుడు ఓట్లు వాళ్ళని అడుక్కొని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా ఓట్లు వేయించుకొని నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరం ఉన్నంతసేపు ఓడమల్లన్న, అవసరం అయిపోయినాక బోడి మల్లన్న అన్నట్టు నువ్వు ప్రజల్ని అలా ఓడిస్తే మరి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా. ఎన్నికలు వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పాలని ప్రజలు భావిస్తారు కదా. మరి నేను అడుగుతుంది ఏంటంటే, నువ్వు నిజంగా కానీ ప్రజల్లో అంత మార్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేసావు? ఎందుకు పోటీ చేయకుండా అక్కడి నుంచి పారిపోయావు? పారిపోవాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఈరోజు మీడియా ముందుకు వచ్చి పరకాల ప్రభాకర్ లాంటి ఒక వ్యక్తి ఏదో వైర్ అనే సంస్థ ద్వారా ఎన్నికలు ట్యాంపరింగ్ జరిగింది, అంత మెజార్టీతోటి లోకేష్ గెలవడం అని చెప్పారు. 2019లో కూడా లోకేష్ ఓడిపోయింది, చాలా తక్కువ మెజార్టీ, 3,500లో 5,000 లోపు ఓడిపోయాడు. ఆయన నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టలే. ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన ఆ నియోజకవర్గం నుంచే మళ్ళీ గెలవాలని ఆయన ప్రతిష్టమైనటువంటి ఒక పోలింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా పార్టీలో సమర్థవంతంగా పనిచేసినటువంటి అఫిలియేట్ బాడీని ఏర్పాటు చేసుకున్నాడు. నీలాగా సొల్లు మాటలు చెప్పలా. మంగళగిరిలో నువ్వు 2019 ముందు గెలిచే ముందు రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టావు, ప్రజల ఓట్లు తీసుకున్నావు. గెలిచిన తర్వాత ఏం చేసావు? క్యాంటీన్ మూసేసావు. ఇవన్నీ అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. ఎన్నికల ముందు ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారి కాలు పట్టుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా, జగన్మోహన్ రెడ్డి గారికి అది చేస్తా ఇది చేస్తా, అమరావతి రాజధాని మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఓట్లు వేయించుకున్నావు కదా. అదే మాట్లాడిన నువ్వు నీ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతూ, నీ ప్రాంత ప్రయోజనాల్ని ఎక్కడ అంటే త్రిలోదకాలు వదులుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరు అంటే ఆయన దృష్టిలో గొప్పవాడు మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని అనిపించుకోవటం కోసం నువ్వు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, రైతులు ఎవరు భూములు ఉచితంగా ఇవ్వలేదు, ఎవరు ఆయన స్వార్థం కోసం ఇచ్చారు అని చెప్పేసి నువ్వు ఎట్లా మాట్లాడావు? ఎలా మాట్లాడగలిగావు? తప్పు కదా. నేను నమ్మించి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మోసం చేయటం తప్పు కదా, అది చాలా అన్యాయం కదా. మరి అంటే నీలాగా ఇలా మాటలు మార్చి గంటకు ఒక వ్యవహారంగా మాట్లాడే వాళ్ళకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. నేను నీకేమంటున్నానంటే, మీరు ఎన్ని వైట్ సంస్థలు ఆ సంస్థలు చెప్పినని కాదు, మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అలా రామకృష్ణారెడ్డికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకెవరన్నా ట్యాంపరింగ్ జరిగింది అంటున్నటువంటి వాళ్ళు కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. 2024 ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే ఎలక్షన్స్ కమిషన్లో దొంగ ఓట్లను ఏ విధంగా క్రియేట్ చేస్తారో అందరూ చూశారు. ఈ 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యువత, చదువుకున్నటువంటి యువత అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పిల్లలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వైసీపీ తాయిలాల్ని కాదని ఇచ్చేటువంటి తాయిలాల్ని కాదని చెప్పి ఓడించి ఇక్కడ 3 పట్టభద్రులు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు గెలిపించడం జరిగింది. ఆ రోజే మీరు అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ టైం అయిపోయింది.
వైఎస్ఆర్సీపీ పార్టీ పీరియడ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి యువత మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు? ఏమన్నా అసలు ఏమన్నా మాట్లాడుతున్నావా? కడుపుకి అన్నం తింటున్నావా? ఇంకేమైనా తింటున్నావా? కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం, మాట్లాడేదానికి కనీసం ఆలోచన బుర్ర ఉండాలా? మరి ఇప్పుడు మళ్ళీ మంగళగిరి నియోజకవర్గానికి మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాబోతున్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జి. అందుకని చెప్పేసే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పల్లకెక్కాడు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 2019 ముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియని ముందు కాస్త కూస్తో అందరూ అండగా నిలబడ్డారు. కానీ గెలిచిన తర్వాత, ఆయన పరిపాలన చూసిన తర్వాత, ఆయన విధి విధానాలు చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పనికిరానటువంటి వ్యక్తిని ప్రజలు డిసైడ్ చేశారు. మీకు ఆ పట్టభద్రులు అంటేనే దాదాపుగా 9 ఉమ్మడి జిల్లాలలో ప్రజలు తమ స్వచ్ఛందంగా ఓటుతో యువత వైసీపీకి గోరి కట్టారంటేనే మీరు ఆ రోజు అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు బుర్ర లేకుండా తోలుమందంతో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లా. ఈ పథకాల ప్రభాకర్ నేను అడుగుతున్నాను, నిజంగా మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటే, అన్ని ప్రూఫ్స్ ఉంటే ఎందుకు ఈ సొల్లు మాట్లాడటం? వెళ్ళి కోర్టుకి వెళ్ళి కేసు వేయచ్చు కదా, కోర్టులో నిలబెట్టవచ్చు కదా, న్యాయస్థానం ముందు ఈసీ ఎన్నికల కమిషన్ నిలబెట్టవచ్చు కదా. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత, కావాలని క్లోజ్ అయిన తర్వాత మీరు ఇలాంటి ఎలిగేషన్ ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఏమన్నా బాగా తప్పు జరిగింది, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? నేను అడుగుతున్నా. మీరు బ్యాలెట్ బాక్సెస్లో జరిగినటువంటి, మీరు సీల్ వేసినటువంటి వాటిల్లో మీ ఏజెంట్ మిమ్మల్ని మోసం చేస్తారా? ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ఎలక్షన్స్ దొంగ ఓట్లను జల్లెడబట్టే పని మొదలుపెట్టింది. అందులో వైసీపీకి గుండెల్లో గుబులు మొదలైంది. ఎందుకంటే గత వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టాసారంగా అడ్డగోలుతనంగా దొంగ ఓట్లను క్రియేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు జల్లెడ పడుతుంటే వైసీపీకి భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ లాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చి మీడియా ముందు